వి తెలుగు న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ వ్యవహారం గత వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. అక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్పందించి రేపు హరీష్ రావు గారు వస్తున్నారు, ఎల్లుండి కేటీఆర్ గారు వస్తున్నారు. గతంలో కేటీఆర్ గారు కూడా ఆ ఫుడ్ పార్క్ వచ్చి కొంత నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు, అది పక్కకు పడేశారు. ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇక్కడ స్థానిక యువత కానీ స్థానిక పారిశ్రామికవేత్తలు కానీ అడిగితే ఎక్కువ రేట్లు చెప్పి అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రావడానికి సహకరించని ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ 84 ఎకరాలు అక్కడ గవర్నమెంట్ కోడ్ చేసింది 42 లక్షలు, ఎకరానికి 42 లక్షలు. కానీ ఒక కంపెనీకి 21 లక్షకే 84 ఎకరాలు కట్టబెట్టింది. దానికి ఈ సత్తుపల్లి అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు అని చెప్పేసి స్థానిక సోదరి ఎమ్మెల్యే సోదరి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు. గత 12 సంవత్సరాల్లో ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందిందో చిన్న పిల్లోడిని అడిగినా కానీ చెప్తారు. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ 84 ఎకరాలు 21 లక్షకి కొని దాన్ని సీతారామ ప్రాజెక్టు నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని వందల ట్రక్కుల మొరం తీసుకొచ్చి అక్కడ నింపుతున్నారు. ఎవరి అనుమతితోటి అక్కడ నింపుతున్నారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా 50% ఉంది, నాబార్డు వాటా 30% ఉంది, కేవలం 20% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. వాళ్ళెవ్వరికీ అనుమతులు ఉన్నాయా లేదా తెలవకుండా చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీంట్లో జరిగే అక్రమాలని మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ 84 ఎకరాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు దొబ్బుకో